తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపక్రియా ప్రవర్తంతే విధానోక్తాస్ సతతం బ్రహ్మవాధినాం. ఇది చూసినటువంటిదైతే మనము ఇది భగవద్గీత 17వ అధ్యాయము 24వ శ్లోకం. దీని భావంలోకి అయితే మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేద విధులు అంటే వేదోక్త మంత్రములను ఎవరైతే ఉచ్చరిస్తారో యజ్ఞాది కర్మలను చేయడానికి అర్హులైనటువంటి బ్రాహ్మణులు, విద్వాంసులు, క్షత్రియులు, వైశ్యులు వారు ఎటువంటి కార్యక్రమము ప్రారంభించే కన్నా ముందు అంటే వారు చేసేటువంటి యజ్ఞమే కానీ, వారు చేసేటువంటి దానము, తపస్సు, వారు చేసేటువంటి సమస్త శాస్త్రవిహితమైన పవిత్ర కర్మలను వారు సర్వదా ఓంకారం అనే శబ్దంతోనే ప్రారంభం చేస్తారు. వారు ఎప్పుడూ కూడా ఏ శుభకర్మ చేసినా భగవంతుని పవిత్ర నామమైన ఓంకారముతోనే వారు దాన్ని ప్రారంభం చేస్తారు. ఎందుకు ఇలా వారు ఓంకారంతో ప్రారంభం చేస్తారు? దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అని మనం దీంట్లోకి వెళ్ళినట్లయితే, మనం యజ్ఞం చేసేటప్పుడు జనరల్గా ఏదైనా లోపాలే కానీ, మనం చేసేటువంటి క్రియలో కానీ ఏదైనా దోషాలు జరగవచ్చు, మంత్ర ఉచ్చారణలో ఏదైనా లోపం జరగవచ్చు. సో మనం ఓంకార ఉచ్చారణ ద్వారా ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేసేటువంటి ఎటువంటి ఆచరణ అయినా దానికి మన మంత్రోచ్చారణలో దోషాలు కానీ, లోపాలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం ఓంకారం అనే ఒక దీనితో ప్రారంభం చేయడం వల్ల సమస్త లోపాలు, దోషములు తొలగిపోతాయి. మనం జనరల్గా చేసే భగవన్ నామస్మరణ మరియు ఓంకార ఉచ్చారణతో కర్మల యందు ఉండే అంగవైకుణ్యం అంటే లోపాలే కానీ అవన్నీ నశించి ఆ కర్మలు అనేవి పవిత్రమైపోతాయి. భగవన్ నామస్మరణ ఓంకార ఉచ్చారణతో మనం ఏ కర్మ చేసినప్పుడైనా, మనము యజ్ఞమే కానీ, దానము, తపస్సు, మనం నిత్యం చేసే ఎటువంటి కర్మే కానివ్వండి, భగవంతునికి మనం అర్పణ చేయగలగాలి ఆ కర్మని. అప్పుడు ఆ కర్మకు ఉండేటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఏ కర్మ చేసినా మనం దాన్ని భగవంతునికి అర్పించవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, నా చేత భగవంతుడు చెప్పిస్తున్నాడు, ఆయన నాతో చేపిస్తున్నాడు. ఇది ఎప్పుడైతే మనము అనగలుగుతామో అన్ని కర్మలు, దోషాలు, ఎటువంటి లోపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది దీని యొక్క భావము. స్వస్తి.